హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాగుల పిండితో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది 10 మినిట్స్లో చేసుకునే హెల్తీ రెసిపీ. ముందుగా దీనికి కావాల్సినవి పెద్ద సైజు ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి. వేయించిన పల్లీలని, నువ్వులని, ఇంకా కరివేపాకు, ఇంకా కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఒక గిన్నెలో రాగుల పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ రాగుల పిండి తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పిండిని మొత్తం కలుపుకోవాలి. పిండిలో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పల్లీలు, నువ్వులు, కొత్తిమీర, ఇంకా కరివేపాకు అన్నీ వేసుకొని పిండిలో కలిసిపోయేంతలా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా కలుపుకోవాలి. సర్వపిండి గిన్నెలో కొంచెం నూనె వేసుకొని ఈ రాగి ముద్దను తీసుకొని అందులో రౌండ్గా అప్పలాగా ఒత్తుకోవాలి. రౌండ్గా ఒత్తుకున్న తర్వాత అందులో కొన్ని హోల్స్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ పాత్రని స్టవ్ పై పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్తో కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ అలానే పెట్టేయాలి. ఇలా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ రెసిపీ. 10 మినిట్స్లో చేసుకునే హెల్దీ రాగి పిండితో చేసుకునే సర్వపిండి. మీరు ట్రై చేయండి. చిన్నపిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.